ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మీరు మీ మొహకాలు ఆడబెట్టుకుంటారో ఒకసారి ఇప్పుడే తేటతెల్లం చేస్తే బాగుంటుంది. మరి మీ గెలుపు మీద మీకు చాలా విశ్వాసం ఉంది, మా గెలుపు మీద కూడా మాకు అంతే విశ్వాసం ఉంది. మేము 5 సంవత్సరాలు ప్రజలకు ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ ప్యాటర్న్ కూడా పెరిగింది, పర్సంటేజ్ కూడా. మరి మీరు ఏమైనా చేస్తుంటే ఎందుకు అన్ని సంవత్సరాలు మీరు వెనుకబడి ఉన్నారు? అన్ని సంవత్సరాలు ఎందుకు పదవులకు రాలేకపోయారు? కేవలం 10 పార్టీలతో మీరు జతగడితే 2014లో వచ్చారు. ఇప్పుడు అదే ధోరణిలో ఆ విధంగానే మళ్ళా మనం అధికారంలోకి వస్తాము, ఇది జతగడితే అని చెప్పి కాళ్ళ బేరానికి పోయి బీజేపీని పట్టుకొని మీరు కాళ్ళ బేరం చేసి జతగట్టి పోటీ చేస్తూ ఉన్నారు తప్ప ఈరోజు బీజేపీకి కానీ మీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ రాష్ట్రంలో 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత ఆ రోజు మీరు మాట్లాడితే బాగుంటుంది. అంతలోపల పలువలు చెలువలు చేసి మాట్లాడితే మాత్రం సహించేది లేదు. బుద్ధి లేకుండా ఏదంటే అది మాట్లాడడం. మేమేదో వజ్రాలు వైడూర్యాలు 1000 కోట్లు దోచాం, మాకంత శక్తి లేదు. నీవు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కాబట్టి 1000 కోట్లు దోచావు. మేము దోచేట్లయితే 10 సార్లు నేను పోటీ చేశాను. ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఎవరైనా నేను కరప్ట్ అని లేకపోతే నేను తప్పు చేశానని చెప్పి ఇంతవరకు మీ పార్టీ వారు కూడా చెప్పింటే నేను కావాలంటే కూడా దాన్ని సమర్థించండి మీరు, నేను కూడా సమర్థిస్తాను నేను తప్పు చేశానని చెప్పి. నేను ఏమి చేయకుండా వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాలు ఇక్కడ చేస్తామంటే మీరు నాకేదో బురద చుట్టూ పూసే విధంగా, మా పార్టీకి బురద పూసే విధంగా, మా నాయకుడు పారిపోయినట్లు చిత్రీకరించే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం, సహించడానికి. ఈ విధంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఈదులు లేకొచ్చి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రముఖంగా ఈ లోకేష్ మాట్లాడితే పాపాల పెద్దిరెడ్డి అంటాడు. మీ నాయన పాపాల చంద్రబాబు, ఎందుకంటే ఎంతోమందిని చంపించేశాడు. ఎంతోమంది పాపం అందరూ కూడా ఈయన వల్ల మనం వంగవీటి రాధా కాడి నుంచి చాలామంది, పింగళి దశరథ కాడి నుంచి అందరూ కూడా నీ బాధితులే, అందరూ కూడా చనిపోయారు. మరి మీ నాన్నను పాపాల చంద్రబాబు అని మాట్లాడాలి తప్ప నన్ను మాట్లాడితే నీకు వచ్చే ఇదేం లేదు. ఈ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ నా గురించి ప్రజలకందరికీ తెలుసు. నేను పాపాల పెద్దిరెడ్డా లేకపోతే మంచి పెద్దిరెడ్డా అనేది. మరి ఈ విధంగా మీరు దుర్భాషలన్నీ ఆడి ఒక రాజకీయ విలువలన్నీ కూడా తగ్గించే విధంగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులందరూ కూడా ఇలాగే ఉంటారు అని చెప్పి మిమ్మల్ని చూసి ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మీరు మాట్లాడడం తగదని చెప్పి, ఈ విధంగా మాట్లాడితే ఇంకా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతామని చెప్పి మీ ఇద్దరికి కూడా బుద్ధి చెప్తా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. నేను పుంగనూరు ద్వారా నేరుగా తంబళ్లపల్లిలో ఏదైతే నేను నా యాత్ర చిత్తూరు జిల్లాకు ప్రారంభమైంది, పాత చిత్తూరు జిల్లాలో నేరుగా నేను వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనే 6,000 కోట్ల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ వర్క్ని అవసరం లేని పని పిఎల్ఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ పెద్దిరెడ్డిది. ఆయన మంత్రి. ఒక మంత్రి 6,000 కోట్ల రూపాయలకు వర్క్ తీసుకుని తోటపల్లికి 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే డబ్బులు లేవు. కానీ ఒక కాలువ ఉంటే ఇంకొక కాలువ పక్కనుంటే అవసరం లేనిది 2 కాలువలు కలపడానికి, ఒక కాలువ అంద్రినీవా, ఇంకొక కాలువ గాలేరు నగరి, రెండుకి నీళ్లు పోతాయి. ఇప్పుడు గాలేరు నగరి కాలువ నుంచి గండికోట నుంచి ఒక కాలువ తీసుకొచ్చి నేరుగా అంద్రిలో కలుపుతారంటాడు. దీనికి 5,300 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్. ఆ 5,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో పెడితే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ విషయమే నేను చెప్పా. కావాలని కొంతమంది రైతాంగాన్ని దెబ్బతీయడానికి 3,000 కోట్లు పెట్టి వాళ్ళ ఆస్తి బలవంతంగా లాగేసుకున్నాడు ఈ పెద్ద మనిషి. నేను అది తప్పన్నాను. వాళ్ళు ఎన్జిటికి వెళ్ళారు రైతులు, 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. గవర్నమెంట్ మీరు చేసింది తప్పైతే మీరు శిక్ష తప్పదు, 25 కోట్లు కట్టండి, తర్వాత కేసు టేకప్ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పారు. 25 కోట్లు కట్టారు. ఇప్పుడు ఈయన అంటాడు నేను ఆ దారిలోనే పోకూడదంట, నా వల్ల ఆ ప్రాజెక్టులు ఇచ్చిపోయినాయంట, కాబట్టి నా మీద దాడి చేస్తాడంట.
ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తి లాగేస్తే, మీ పొలాన్ని లాక్కుంటే మీకు నష్టపరిహారం ఇవ్వకపోతే నేను అడగాలా లేదా? మిమ్మల్ని కాపాడాలా లేదా? ఆ పని చేయడం నా తప్ప? ఆ పని చేశా. ఇప్పుడు హత్యా ప్రయత్నం నా మీద, తిరిగి హత్యా ప్రయత్నం కేసు నా మీదనే. మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అప్పుడప్పుడు మీరు ఇబ్బంది పడతా ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ప్రూఫ్ జాకెట్ ఉంది. అది బాంబులు కానీ వేసినా, తుపాకుతో కాల్చినా దాన్ని అడ్డం పెడితే నిలబడుతుంది. అందుకని నన్ను ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు ఉంటారు అక్కడ. అలాంటి వాళ్ళు నన్ను పట్టుకొని చూపెట్టి రాళ్లు వేస్తా ఉంటే నన్ను కాపాడారు వీళ్ళు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అంటే మీరు నన్ను చంపేయాలనుకుంటున్నారా? అంటే నేను భయపడిపోయి పారిపోవాలనుకుంటున్నారా? అందుకే చెప్పా, నువ్వెన్ని కేసులు పెడతావు పెట్టి తప్పు చేయలే. నేను ఎక్కడ తప్పు చేశాను మీకు చూశారు కదా టీవీల్లో. కాబట్టి చిరంజీవులు గారు, ధర్మాన్ని రక్షించడం కోసం కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది. రేపు కురుక్షేత్ర యుద్ధం జరిగింది కూడా మీరు చూస్తే, ధర్మాన్ని కాపాడడానికే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. నేను అసెంబ్లీలో చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ గౌరవ సభ చేసి ఈ సభలో ప్రవేశిస్తానని చెప్పా. అదే చేయబోతున్నా. ఈ మధ్యలో చాలా ఇబ్బందులు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీనికంతటికి పరిష్కార మార్గం ప్రజా చైతన్యం, ప్రజా తిరుగుబాటు. మంచిని మీరంటే ఆ మంచి మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మనం కాపాడలేని పరిస్థితి వస్తే ఆ అధర్మమే రాజ్యమేలుతుంది. ఆ అధర్మమే ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.